సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఘటనే హైదరాబాద్ లో మళ్లీ వెలుగు చూసింది. రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పుర బ్రిడ్జ్ కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతుంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతిగా గుర్తించారు. 3 రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కిస్మత్పుర బ్రిడ్జ్ కింద నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం గురించి తమకు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. మనకి 12 o'clock టైంలో మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చి చూస్తే 25 to 30 years మధ్యలో ఒక లేడీ చంపి ఇక్కడ అవాండాన్ని చేసినట్టుగా సీన్ బట్టి చూస్తే వేరే దగ్గర చంపి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ లేవు. బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మన సీసీ కెమెరాలు మన ఫుటేజెస్ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మన మహిళకి మన అత్యాచారం అయినట్టు మనం అట్లా అనిపిస్తుంది. కొంచెం దాని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. మన మిస్సింగ్ కేసెస్ అట్లా అది వెరిఫై చేస్తారు. మన స్టేషన్ లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము, అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయి అనే దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తుందా? అట్లా పర్టికులర్ గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్ గా ఉంది కాబట్టి వెరిఫై చేయాలి. ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లోజ్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా వచ్చినారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని త్వరలో ఎవరు దీనికి కారణం అని ట్రై చేస్తారు. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? ఇక్కడ పక్కన లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు, అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి. వెంటనే తమ పోలీస్ బృందంతో అక్కడికి చేరుకుని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నాం. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఎక్కడో హత్య చేసి కిస్మత్ పురాలో పడేసినట్లుగా అనుమానిస్తున్నాం. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుందని భావిస్తున్నాం. డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, వేరిపై చూస్తున్నాం. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న స్టేషన్ లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నాం. సమీప పోలీస్ స్టేషన్ లో ఏమైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తాం. ఘటనా స్థలంలో క్లూస్ అలానే ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నాం. మృతురాలు ఎవరు, ఆమెను హత్య చేసింది అన్నది ఎవరు అన్నది త్వరలోనే తేలుస్తామని వెల్లడించారు.